రాజధాని సిఆర్డీఏ పరిధిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సిఆర్డీఏ ప్రాంతంలో మనం పెదపరి గ్రామంలో అవుతున్నాం. సిఆర్డీఏ కార్యాలయం వచ్చిన తర్వాత రైతులకు ఎలా అందుబాటులో ఉన్నారు, రాజధాని పరిధిలోని రైతుల్ని ఏ విధంగా వారి సమస్యలు పట్టించుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మన ప్రస్తుతం ఇలా పెదపరి గ్రామంలో మరో రైతు ఉన్నారు. సార్, సిఆర్డీఏ ఆఫీసు ప్రధాన కార్యాలయం అమరావతి ప్రాంతంలో నిర్మాణం చేసాం ప్రభుత్వం చెప్తుంది. రైతులకి నిత్యం మేము టచ్లో ఉంటున్నాము, వారి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్తుంది. అసలు సిఆర్డీఏ ఆఫీస్ కట్టిన తర్వాత మీకు ఎలా అందుబాటులో ఉంటున్నారు? మాకేం అందుబాటు లేదండి. అంత కాకపోతే ఆ పొలాలు పోయే వాళ్ళకి ఏమైనా అందుబాటులో ఉన్నారు, కానీ మా రైతుల రూపాన సిఆర్డీ వాళ్ళు మాకు చేసింది ఏమీ లేదు. అంటే రైతు సమస్యల మీద రాజధాని రైతులకు ఎప్పుడు నిత్యం టచ్లోనే ఉంటారు మా అధికారులు. గ్రామాలకు సంబంధించిన ఒక కమిటీ అయితే జరిగాము, ఈ గ్రామాలకి ఈ అధికారం చెప్పి నియమించడం జరిగింది చెప్పుది. నిజంగా మీ సమస్యలు అనే పరిస్థితి రాజధాని సిఆర్డీ అధికారులకు ఉందా? అయ్యి రాజధాని గ్రామాలండి. మాది కొంత పొలమే పోయింది. మాది ఇప్పుడు మా గ్రామం మాయాండివర్లోనే ఉంది. రాజధానిలోకి ఏమి వెళ్ళలేదు భూమి. అందుకని వాళ్ళు మాకొచ్చి చేసింది ఏమి లేదు, మేము పోయినా వాళ్ళు పట్టించుకునేది ఏమి లేదు. అదే నేను చెబుతుంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోతే ఇద్దరిని పట్టించుకుంటారు, వైసీపీ వాళ్ళు పోతే ఇద్దరిని పట్టించుకుంటారు, వాళ్ళని పట్టించుకుంటారు. ఈ నస్కు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరండి. అది రాజధాని పనులు బాగానే జరుగుతున్నాయి. అంతకాకపోతే వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. రాజధాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, రైతుల గురించే ఎక్కువ ఆలోచించాలి. భూసేకరణ ఇంకా అయిపోయినట్టేనా? రెండో విడత భూసేకరణ కాడికి వచ్చేటప్పటికి రేపేం కొండాటకం జరిగిద్దో. అది భూసేకరణ భూమి మీరంతా రైతులు సుముఖంగా ఉన్నారా? సుముఖంగా మేము ఇప్పుడేం సుముఖంగా లేవు. ఆడ ప్లాట్లు అన్నీ అయిపోయినాకనే మా సుముఖం. ఇప్పుడైతే లేరు. వాళ్ళకు ప్లాటులు చెల్లించినాక వేరే ఎక్కువ ఊళ్ళు లేకుండా ఇప్పుడు ఇటు 2-3 ఊళ్ళు ఉండేయండి. హరిచంద్రపురం ఒకటి, వడ్లమాన ఒకటి, బోరుపాలెం ఒకటి, ఇంకోటి ఉంది, ఇంకొక ఊరు మాది పరిమి. ఇంత మట్టుకైతే సుమ్మకం అండి. ఈ ఊరు పక్కకు పోతే మాత్రం మా ఊర్లో వాళ్ళు భూమి ఇవ్వరు. ఇక దౌర్జన్యంగా తీసుకుంటే ఇప్పుడు మునుపు జగన్కి మేము కూటాలు పెట్టాం కదండి యాంటీగా, ఇంకా అదే జరుగుతుంది. అంటే రాజధాని మీరు అభివృద్ధికి సహకరించరా? అభివృద్ధి బంగారం వాళ్ళే సహకరిస్తాం. ముందు వాళ్ళ ప్లాట్లు ఏముంటున్నాం మేము, మమ్మల్ని గురించి ఆలోచించలా. 33 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు కదండి, వాళ్ళ ప్లాటులు వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ కౌలు రద్దు చేయండి. ఇంక తప్పేం లేదు, రద్దు చేయండి. మీరేమైనా చేసుకోమని మాకు ఇవ్వమనండి, మా భూమి తీసుకోమనండి. మా భూమి వాళ్ళకి 10 సంవత్సరాలు ఇచ్చారు, మాకు అవసరం లేదు. 5 కాదు 3 సంవత్సరాలు మాకు కౌలు ఇచ్చి మా ప్లాట్ సంవత్సరానికి మాకు ప్లాట్ ఇవ్వను. మాకు 10 సంవత్సరాలు కౌలు అవసరం లేదు. ఎవరికి కావాలండి 50,000? 50,000 ఎవరికి కావాలి? మేము రైతులు, వాళ్ళు 50,000 మాకు బుచ్చి వేసేది ఏంది? మా భూమి తీసుకొని మా ప్లాట్ మాకు చూపిమును, చూపించి 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఈ కౌలు తీసేయి. మా ప్లాట్లు అమ్ముకుంటామో లేకపోతే మేము కూరగాయలు పెట్టుకుంటామో అది వేరు. మా బజారు మాకేసి, మా పైపు లైన్ మాకేసి మా ప్లాట్లు అప్పచెప్పు తీసుకున్నాకైనా. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పి మా దగ్గరకు వస్తే అప్పుడు మేము అందరం రైతులు అందరం కలబలుకొని మేము 10 రోజుల్లో, నెల రోజుల్లో, 4 నెలల్లో మీటింగ్ వేసుకొని మా ఊరు మొత్తం, ఇది ఒకళ్ళు చెబితే వినేది కాదు. నా భూమి నా ఉంది, నేను 2 ఎకరాలు ఇస్తానంటే కుదిరి 20 ఎకరాలు ఉన్నారు, 50 ఎకరాల వాళ్ళు ఉన్నారు, ఏమి లేని వాళ్ళు ఉన్నారు. అందరిది ఉండాలి కదండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నువ్వు ఎవడో చెప్పడానికి అంటాడు పక్క రైతు. ఆయన చెప్పాడు అనుకో, నేను అదే మాట అంట. అట్ట కాదుగా, అందరికీ నచ్చితే మా ఊరు ఎప్పుడైనా ఇవ్వాల్సినంత అవసరం ఉంది. అవి పూర్తి అయితే అభ్యంతరం ఉండదు. అది వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తుంది అని చెప్పంటారు. అవన్నీ మామూలేగా. కల్తీ మద్యం సంబంధించి జయచంద్రెడ్డిని అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ అరెస్ట్ చేశారు, టీడీపీలు అరెస్ట్ చేయకుండా. ఆయన వెనకమాల ఎంతమంది గట్టుకులు ఉన్నారు, ఆయన తప్పించి అరెస్ట్ చేస్తున్నారేమో. ఎవరికి తెలిసిద్ది, ఎలా తెలిసిద్ది? ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నామయ్యా, రైతులు 4 ఎకరాల వాడు ఉన్నాడు, 10 ఎకరాల వాడిని పట్టించుకున్నాడు, కానీ 4 ఎకరాల వాడిని పట్టించుకునేది లేదు. ఎకరవాడు ఉన్నాడు, వాడి నెల బలకరిచ్చేవాడు లేడు, లేనివాడు ఉన్నాడు, వాడికి అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అస్సలు లేని వాళ్ళకి అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి అండి. ఇక్కడ రైతుకి ఏమీ లేదు. ఏం మాట్లాడమంటారు మేము? సరే, ఇప్పుడు రాజధానిలో ఉన్న రైతులకి ఏమన్నా ఎలా ఉన్నారు? రాజధాని రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాజధాని రైతుల పరిస్థితి ఏముందండి, ఇప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళకే ప్లాట్ గతి లేదు. ఒక్క మాటగా మాట్లాడాలంటే ఇప్పుడు 11 సంవత్సరాలు దాటిందిగా తొలిగి ప్లాట్లు ఇచ్చి, ఇంత మటుకు వాళ్ళు మాకు ప్లాట్ లేదంటున్నారు. వాళ్ళు అత్తులూరు పోతే ప్లాట్లు ఇచ్చని చెప్తుంది గవర్నమెంట్. ఇప్పటికే 80% ప్లాట్లు ఇచ్చారు. ఆడ చూపిస్తారు, ఆడో చూపిస్తున్నారా? మా ప్లాట్ ఆడుందో మాకు తెలియదు అంటున్నారు. కొంతమంది మా ప్లాట్ అమ్ముకున్నాం అంటున్నారు. మరి ఎవరు తినదో ఎవరిది అబద్ధం తెలియదు. మరి మేము ఇచ్చి మేమేం చేయాలి? మరి ఇప్పుడు ఫిజికల్గా రైతులకి ఏం ప్లాట్లు చూపించట్లేదు, ఇది మీ ప్లాట్ అని చూపించట్లేదా?
ఏందండి ఆడేముందండి అడవి అయిపోతుంది మళ్ళీ పిచ్చికంప అప్పుడు 2 సార్లు పీకారు మళ్ళీ అడవి అయిపోయింది అది కాదండి ఇప్పుడు ఒక పని బేస్ అయినాక ఇదిగో 10 ప్లాట్లు ఒక బజారి ఇంత మట్టుకు అప్పచెప్పండి అప్పచెప్పి ఇచ్చే కవులు ఆపినోకండి ప్లాట్ అప్పచెప్పాను అమ్ముకో ఏదైనా దావాను ఎన్ని సంవత్సరాలని కవులు ఇస్తారండి ఇప్పుడు అట్ట కాదు ఇప్పుడు మాకేదన్నా వచ్చారనుకో మాకు తీసుకొని ఏం చేస్తారు ఆడే గది లేదు మరి మేమేం వాళ్ళు రేపు ఈయన పోవాలని మేము కోరుకోం ఎందుకంటే అభివృద్ధి పదంలో ఉండాయని ఆయనే కొండాడక పదంలో ఉండాయని ఈయన పోవాలని కోరుకోం అంత కాకపోతే ఏమో మునుపు ఆయన 23 సీట్లు తీసుకున్నాడని జగన్ గారు ఎక్కిరిచ్చి పడ్డాడు తర్వాత ఆయన ఏం తీసుకున్నాడు 11 సీట్లు తీసుకున్నాడండి ఎవరు ఎలా తెలుద్దో ఈ జనంలో ఎవరు నాడు ఎవరు మా అమ్మటి ఉండాలే మాకేమి చెప్పట్లా మరి రేపు ఎవరు నాడు ఎట్టుండదు ఎలా తెలిసిద్ది భూములు ఇస్తాం తప్పలేదు మాకు లేదు ఇప్పుడు భూములు ఇస్తాం మాకు సంవత్సరంలో మా ప్లాట్లు అప్పచెప్పమనండి అంటే ఇప్పటి వరకు ఫిజికల్ ప్లాట్ లేదు మా అటు మాకు లేవు ఇప్పుడు ఒకవేళ భూమి కావాలన్నా మాకు సంవత్సరంలో ప్లాట్లు అప్పచెప్పమని ముందు అప్పచెప్పినా నువ్వు కవులు ఇస్తావో ఇవ్వపోతావు అనవసరం నా ప్లాట్ మాకు చూపితే రోడ్డు అయ్యి మా ప్లాట్ కాగితం మాకి మాది మా ప్లాట్ అని మేము గుండె మీద చేసి చెప్పుకుంటాం మా పొలం మీరు తీసుకొని మీరు ఏడా ఉంటారు రేపు ఒకవేళ పొరపాటు జరిగింది అనుకోండి ఆయన వస్తాడు ఎవడరా మిమ్మల్ని ప్లాట్లు ఇమ్మందని అంటాడు ఎవడరా నేను విశాఖపట్నం చదువుతున్నాను కదరా మీరు ఎవడరా ప్లాట్లు ఇచ్చిందని అంటాడు మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ అని కాదు మునుపు చంద్రబాబు గెలిచినప్పుడు ఏమన్నారు బారు చంద్రబాబు అన్నారు తర్వాత 23 సీట్లు పరిమితం అయ్యాడు తర్వాత ఏమన్నాడు జగన్ వచ్చామన్నాడు నేను బతికున్నంతకాలం నేనేనన్నాడు వాళ్ళు కాదు ప్రజలు కూడా అంతే మాట్లాడారు వాళ్ళ పార్టీ వాళ్ళు మేము అలా మాట్లాడం మేము టీడీపీ మేము అలా మాట్లాడం కాలం ఎలా జరిగిద్దో ఇప్పుడు జనంలో నాడి ఎలా ఉండిద్దో మనకి ఎలా తెలిసిద్ది ఎమ్మటి ఉండాలి నాడే తెలవట్లా మాకు మరి ఎలా తెలిసింది 6 నెలలు ఉండేటప్పటికి ఎలక్షన్ అంతా 2-3 రోజుల్లోనే మారిపోతున్నారండి మరి ఏం చూసి మారిపోతున్నారో తెలవట్లేదు మరి సరే డబ్బులకు ఆధారపడే వాళ్ళు ఏదో పాపం జరగని వాళ్ళు వేరు కదిమ వాళ్ళందరూ డబ్బులు కక్కుర్తి పడుతున్నారు వాళ్ళు ఇచ్చే 2,000 మేము 10 నిమిషాలు ఆడ కూర్చుంటే చాలు ఇప్పుడు అవయించి కాడ పోయి కూర్చుంటే ఏంటండి వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేది దానికి ఆధారపడి జనం అంతా నాశనం చేసి అదే మునుపు మన జగన్ రాకుండా అదే చంద్రబాబు మొన్న వచ్చినట్టయితే మాకు ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇబ్బంది ఉందండి 5 సంవత్సరాలు ఆగిపోయా ఆయన దోలిని సరుకంతా దెంగిపోతురి సరుకంతా దెంగిపోయారు కదండి దొంగతనం జరిగిందో వాళ్ళ కండరాలు ధరలించుకున్నారో లేకపోతే ఎక్కడొచ్చిన నాయకులు నూకిపోయారో తెలవదు రోజు పోతానండి మేము తెల్లారగట్ట 4ంటికి వస్తామండి 3:30 కాడి నుంచో ఈ మధ్యలో ఏ ఊర్లో 3:30కి లేచి సెంటర్కి రారు మా ఊర్లో 3:30కి వస్తాం మా ఊర్లో 3:30 టీ ఉండదు ఏ ఊర్లో మా ఊర్లో టీ తాగాల్సింది తెల్లవారుజామున 3 గంటలు వేసిన వాళ్ళు జరుగుతున్నటువంటి జనాలు ఉన్న గ్రామంలోనే ఈ సిఆర్డీఏ సంబంధించిన పరికరాలు దొంగిలిస్తుంటే ఎవరు ఆపట్లేదా ఏందండి ఆపితే ఎదురు మాట్లాడితే కుంకుమ కొడదా అంటే ఏంది ఆపేది ఏంది ఎదురు మాట్లాడితే కొడదంటే ఇంకా ఏందండి అడిగేది మేము జగన్ ఏమని అడగాలి చెప్పండి ఒక మాట చెప్పండి మీ మీడియా వాళ్ళ మీద పెట్టలేదా మీడియా వాళ్ళ జోలి ఎవరైనా రావచ్చా తప్పు కదా మీడియా వాళ్ళ జోలి వాస్తవంగా పోలీసు వాళ్ళ జోలి ఎవరు బాగూడదు ఆర్మీ వాళ్ళ జోలి బాగూడదు ఎందుకంటే ఆర్మీ వాళ్ళు మన దేశాన్ని కాపాడడానికి వస్తున్నారు మీడియా వాళ్ళు తెలుసుకొని పబ్లిసిటీ చేయడానికి వస్తున్నారు పోలీసు వాళ్ళు మనకి రక్షణ పోలీసు వాళ్ళలో కూడా టీడీ కాని వాళ్ళు ఉంటారు పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటారు మంచోళ్ళు ఉంటారు ఇప్పుడు మళ్ళీ మంచోళ్ళు ఉన్నాం మేము అందరం ఇప్పుడు 10 మంది ఉన్నాం మేము అందరం మంచోళ్ళమా కాదుగా అట్నే రకరకాలుగా జరిగిద్దండి ఇదంతా కాదు కానండి నేను 2 మాటలు లేకపోతే ఇట్ట కాదండి ముందు అక్కడ క్లియర్ అవ్వాలండి అది క్లియర్ అవ్వాలి ఏడెవరండి రైతును పట్టించుకునే నాదుడు లేడండి సిఆర్డీ అధికారులు మీకు ఎప్పుడు టచ్లో అన్నారుగా అవన్నీ ఉత్తమ మాటలు ఆడకపోతే ఎప్పుడు ఏందయ్యా ఆ నారాయణ గారు ఎవరో 4గురిని పోషిస్తాడు ఎవరిని ఆయన పోషించేది ఆయన దగ్గర పోయేది ఎవరు వైసీపీ వాళ్ళు వేరే పార్టీలు వెళ్తున్నారు ఆయన దగ్గర అసలు వైసీపీ వాళ్ళే నారాయణ దగ్గర పోయేది ఆయన మంత్రి గారి దగ్గర పోయేది వైసీపీ వాళ్ళేనండి మా ఊరు నుంచి ఎక్కువ పోయేది వైసీపీ వాళ్ళే కూటమి నాయకులతో ఎవరితో మాట్లాడలేదు మంత్రి గారు వెళ్తారేమో మా ఊరు నుంచి ఒరిజినాలిటీగా మాట్లాడేది వైసీపీ వాళ్ళు ఆయనతోటి అది
కాదని అనమును. ఏడన్నా మీటింగ్ పెడితే నేను వస్తా మాట్లాడడానికి. మరి ఈ విషయం బాబు గారి దృష్టికి తీసుకెళ్ళదు మీ గ్రామస్తులు? ఎందుకు ఇప్పుడు ఇది ఇప్పుడు 5 నిమిషాల్లో బాబు గారికి పోయింది. అట్ట కాదండి, ఈ అన్నాలుండా ఇది కాదు. అసలు రైతుని పట్టించుకునే వాళ్ళు లేరండి, అనకూడదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఈ వంతున మా ఎమ్మెల్యేని మేము అడగట్లా. ఊరిగా ఆ గుంటూరు నుంచి వచ్చి తుళ్ళూరు దాకా పోయి ఏంట్రా బాయ్ మన పరిస్థితి ఎలా ఉంది, మరి పొలాలు ఏంద్రా బాయ్ ఇట్ట పోయినాయి అని మాట మాట్లాడి ఏదో ఒకటి మనకి అందరికి వస్తే మనకి కూడా వచ్చేటట్టు చేస్తాలే అని అంటే ఏంది, రాకపోయినా బాధలేదు. మా ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని బలకరించాడని మేము సంతోషపడతాం. అంటే గెలిచిన 16 నెలలు వచ్చారా? కనిపడ్డాడు. ఇప్పుడు పొలాలు పోయినాయి. ఇప్పుడు వచ్చి ఏందయ్యా ఎలా ఉండారా నీ దుంపల దాకా ఈ పొలాలు ఎట్ట అయిపోయినాయి అని వచ్చి పలకరిస్తే డబ్బులు కాదండి కావాల్సింది, మనిషికి పలకరింపు ఉండాలి. నేనున్నానరా, ఏదన్నా అవసరం అయితే నేనున్నానరా అనే మాట ఒక్క మాట చాలు. ఏది 16 నెలలు కలవడం కానీ వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు ఈ వారం రోజులు పుట్టేది 16 నెలలు పుట్టి కలిచాడు. అందరూ కలిసి తిరిగాం, కొన్ని శంకుస్థాపనలు చేసాము. సాగల వాళ్ళ రజక సంఘం వాళ్ళ కమిటీ హాలు శంకుస్థాపన చేసాం. కమిటీ హాల్ అయిపోవచ్చింది కూడా కాదంటల్లా. ఎంపీ గారు వచ్చాడు, ఆ కమిటీ హాల్ అయిపోతుంది, దానికి ఏదో పారికి మళ్ళీ 15 లక్షలు పెడతామంటున్నారు. సరే అయిపోతుంది, అది దానికి కాదంటలా. ఇవాళ రైతు కళ్ళ నీళ్లు దుడవటానికి వచ్చి ఇప్పుడు మా ఎమ్మెల్యే కనపడితే ఎంపీ కనపడ్డా మాకు ఎంత సంతోషం. మరి ఇంత మట్టికి ఇప్పుడు వారం అవుతుంది అంతా తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతులు వారం అవుతుంది అండి. ఇంత మట్టికి ఏమీ లేదు. చూస్తున్నా ఏమో పెద్ద నాయకులను కలుపుతున్నాడో అది మాకు తెలియదు. అస్సలు నాయకులను ఎందుకు కలవాలండి ఎమ్మెల్యే? నాయకులను కాదండి, నాయకులు 3 ఓట్లు ఎత్తే ఎమ్మెల్యే గెలుస్తాడా? వాటర్స్ని కలవాలండి ఎప్పుడైనా సరే. ప్రజలను కలవాలి. 10 మంది వాళ్ళు కలిస్తే 10 మంది ఓట్లు అయితే మేము నాయకులు 3 ఉంటామండి, 3 ఓట్లు అయితే గెలుస్తాడా? ప్రజలకు ఊరికి కనపడేది అట్టంటే సరిపోద్ది. మరి ఈ తుఫాను పోయినాక ఇంత మట్టుకు రాలేదు. ఏ ప్రాంతంలో ఏ పంటలు నష్టపోయారు, ఎంతవరకు నష్టపోయిందండి? ఎక్కువ పత్తి మినివేసే దుక్కులు టైం అయిపోయింది. ఇక శనగ టైం ఒకటి ఉంది. ఆ శనగ కూడా వేసినాక ఏదన్నా 10-20 రోజులకు కానీ వర్షం పడితే అది చచ్చిద్ది. మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ వేసుకునేటప్పటికి ఎండాకాలం వచ్చింది, 3 బత్తాలు అవుతాయి, 3 టిక్కీలు అయితే మళ్ళీ వాడికి ఇంకా ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి ఒక 5-6 ఏళ్ళు మనం కోత కూలి అప్పచెప్పాలి. 3 టిక్కీలు అండి ఏమొస్తాయి మాకు 10,000 వస్తాయి 3 టిక్కీలకి. శనగలకు వచ్చేది అంతే. కవులు తీసేయి. మళ్ళీ వాళ్ళు 2 ఆర్లు 12 ఏళ్ళు కోత కూలను మిషన్ వేసినందుకు అడుగుతారు. ఇంకా 2,000 రూపాయలు కోత కూలిలోనే మేము డబ్బులు ఇవ్వాలి. ఇన్నాళ్ళు పెట్టి ఏమి లేదు. అదండి రాజధాని పనులు కావట్లా. రాజధాని పనులు అంత కాదు. వర్షాకాలం అయింది, ఇంకా ఈ 40 కాడి నుంచి నెంబర్ 1గా తాగుతాయి. సరుకు మాత్రం మేము 3ంటికి వస్తాం, ఇక్కడికి 3-3:30కి సరుకు డైలీ విడిగా పోతుంది రాజధానిలోకి. కాదంటలా. ఇప్పుడు రాజధానితో పాటు రైతులను కూడా ఏందంటే ఒక్కొక్కరు 50,000 పెట్టుబడి పెట్టారు. 50,000 రూపాయలు మట్టిలో పోసినట్టు అయిపోయినాయి మాకు. మరి మేమేం చేయాలి? పొలం ఉన్నోళ్ళు ఉన్నారు, పొలం లేకుండా పొలం వేసిన వాళ్ళు ఉన్నారు, పొలం లేకుండా 50 ఎకరాల పొలం వేసిన వాళ్ళు ఉన్నారు, స్థిరాస్తి లేకుండా. మరి వాళ్ళకి ఇప్పుడు 50 ఎకరాల పొలం అంటే ఏందండి 50,000 కాడికి దాదాపు 20 లక్షల రూపాయలు దండకు వస్తుంది. మరి ఎట్టండి? మరి దాని గురించి ఏదో ఒకటి ఆలోచించి ఏదో విత్తనాలనో లేకపోతే ఎకరానికి 10,000, 20,000, హెక్టార్కి 10,000 ఏదో ఒకటి ఆలోచించాలి కదండి. ఆలోచించుకుంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎలా ఉంటే ఆ పత్తి పడిపోయింది, లేపడానికి మనిషి లేడు, లేపిని పడిపోతున్నాయి. మళ్ళీ అసలు ఈ ఊరు మొత్తం మీద 10 మంది లేపారు, ఆడక్కుర లేపినా కూడా నిలవట్లేదు. అది మొత్తం ఎంత నష్టం ఉంటుంది ఈ గ్రామంలో మంద తుఫానుకు సంబంధించి? 3,000 కాడి నుంచి 3,500 వరకు ఉంటుందండి పత్తి ఎకరాలు వచ్చి. అది హెక్టార్లు వచ్చేటప్పటికి ప్రభుత్వ అధికారులు వచ్చి చూడటం కానీ పరిశీలించడం రాసుకెళ్ళడం లేదా? రాత్నం అంటున్నారు వీళ్ళకి, మాకు ఏడా తగలలేదు. వాళ్ళు నిన్న బీజేపీ వాళ్ళు వచ్చి మాత్రం ఒక రౌండ్ వేసిపోయారు, అది జరిగింది. వీళ్ళు మేము రాత్తున్నాం అని చెప్పారు, బీజేపీ వాళ్ళు కూడా అదే మాట చెప్పారు. వీళ్ళు అధికారులు రైతు భరోసాలో ఏవి గారు వాళ్ళు చెప్పారు. మరి ఇక అట్ట జరుగుతుంది. ఏం జరిగిందో తెలియదు ఇప్పటికి. రేపు ఉంటుంది పొలాలేమో కౌలుకి ఇస్తారు, డబ్బులేమో వాళ్ళకి పడతాయి, డబ్బులేమో వాళ్ళు తీసుకుంటారు.
పెద్ద నాయకులు, ఈ రైతులేమో ఊర గడ్డి గరిచిపోతారు. మరి అంతే కదండి. నీ పొలం నేను కౌలు చేసుకున్నా, కౌలు చేసినప్పుడు కౌలుడికి అప్పచెప్పాలి. కానీ నీ పొలం నీ హ్యాండ్ఓవర్లో పెట్టుకుంటే మరి ఏ నష్టం జరగకపోతే ఏం తప్పులేదండి. నష్టం జరిగినప్పుడు కౌలు నువ్వే తీసుకొని, నష్టం డబ్బులు నువ్వే తీసుకొని, మరి కౌలు చేసేవాడు ఏమో ఇక ఊరేసుకొని బొరేసుకొని చస్తే మళ్ళీ 5 లక్షలు గవర్నమెంట్కి నట్టమా? మరి అంతే కదండి. గవర్నమెంట్కి మళ్ళీ 5 లక్షలు నట్టంగా. ఇప్పుడు 5-6 లక్షలు ఇస్తున్నారుగా, 5-6 లక్షలు ఇస్తున్నారుగా, మరి ఇది ఒక నట్టమేగా. మరి ఈ పనులు చేసేది అందరూ పెద్దోళ్ళేగా, చిన్నోళ్ళు ఎవరు ఈ పనులు చేయట్లా, చేసేదే పెద్దోళ్ళు. మన ఊరు ఈ ఊరు అని, మా ఊరిని గురించి నేను దృష్టిలో పెట్టుకో మాట్లాడు, లోకాన్ని గురించి దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నాను నేను. అది